సమయంలో మాకు కావాల్సిన ప్రతి మాట ప్రభానైనా నా నోటి నుంచి వచ్చింది కాదు కానీ ప్రభా అయ్యా మీరే మాట్లాడమని వేడుకుంటున్నాను. ఒకవేళ నేను మాట్లాడితే ఈ క్షణమును వీళ్ళు మెచ్చిపోవచ్చు, జ్ఞాపకం ఉంచుకోవచ్చు ప్రభా. అయ్యా నీవు మాట్లాడితే తరతరములు ప్రభానైనా వీరికి గుర్తుంచుకునే వారుగా సహాయపడండి ప్రభా. తండ్రినైనా మీరు మా అందరితో మాట్లాడమని, ఈ వాక్యంలో మీరు మాతో ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారంటే ఏదో బాధతోని, ఏదో వేదంతోని, ఏదో ఒక చింతతో ఉన్నటువంటి వారే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ చెప్తున్నటువంటి మాట ఏమైనా మాట అంటే దుఃఖ సముద్రములను దాటి సముద్ర తరంగములను అణిచివేస్తాడు. చరిత్రలో కానీ బైబిల్లో కానీ మనం చూసుకుంటే ఈ దుఃఖ సముద్రం ఎక్కడ ఉందండి? ఎక్కడా లేదు. పసిఫిక్ మహాసముద్రం ఉంది, గల్లీ మహాసముద్రం ఉంది, మధ్యధరా సముద్రం, చాలా సముద్రాలు ఉన్నాయి. కానీ దుఃఖ సముద్రం అనేది లేదు. ఈ దుఃఖ సముద్రము అనేది ఎక్కడ ఉందంటే ప్రతి ఒక్క మనిషిని గుండెల్లో గూడు కట్టుకుని ఉంటుంది ప్రియులారా. ఈ దుఃఖ సముద్రం అనేది ఎక్కడ ఉంటుందండి? ప్రతి ఒక్క మనిషి గుండెల్లో గూడు కట్టుకుని ఉంటుంది. ఎందుకంటే చాలా సార్లు మన కుటుంబంలో అర్థం కాని పరిస్థితులు, చాలా సార్లు మనము చెప్పితే మాట విన్నటువంటి పరిస్థితులు అయ్యేటప్పుడు ఆ యొక్క బాధ మన గుండెకి తాకుతూ ఉంటది. అయ్యో నేను ఎంతగా నీతిగా ఉండాలన్నా, అయ్యా నేను ఎంతగా మంచి జరిగించాలన్నా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలా ప్రతి ఒక్క ప్రజల్లో ఉండేది ఈ దుఃఖ సముద్రం. అయితే ప్రియులారా, మనము ఏం చేయాలంటే విశ్వసించాలి. ఒక దినము నాకు మంచి రోజు వస్తుంది, ఒక దినము దేవుడు నాకు మేలు చేస్తాడు అని నమ్మకంతో విశ్వాసంతో ఎవరైతే బ్రతుకుతారో వారి కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకంటే చాలా సార్లు మనం గదిలోకి వెళ్ళి వేచిన సందర్భాలు ఉంటాయి. నేనే కాదు, మీరు కూడా ఉంటారు. ఎందుకంటే అయ్యో నా దేవుడిని నేను ఎంతగా నమ్ముకుంటా ఉన్నాను, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడేమో. కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, దుఃఖము చాలా ప్రమాదకరమైంది. అది నేను చెప్పిన మాట కాదు. ఒకసారి బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథము 17వ అధ్యాయము పేజీ నెంబర్ 432 తీయండి అందరూ. ఎందుకంటే నేను పేజీ నెంబర్లు చెప్తున్నా, అందరూ బైబిల్ చూడాలనే ఉద్దేశంతోనే. యోబు గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నా కను దృష్టి దుఃఖము చేత మందమైపోద్దంట. ప్రియులరా, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ఎవరైతే ఎక్కువగా దుఃఖపడతారో మొట్టమొదటగా వారి కను దృష్టి మందమైపోతుంది. అదే కాదు, నా అవయములన్నీ నీడవలే అయిపోతాయంట. ఇక్కడ చెప్తా ఉన్నాడు, యథార్థవంతులు దీన్ని చూచి ఆశ్చర్యపడుతురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే పదే పదే మనం దుఃఖక్రాంతుడిగా బ్రతికితే, పదే పదే మనం దుఃఖములో జీవిస్తే ముందుగా మన కను దృష్టి అనేది మందగించిపోద్ది. ప్రియులారా, నువ్వు అనుకుంటావు రేచెక్ట్ అంటారు చాలా మంది, నీ యొక్క కను దృష్టి పోతూ 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 నీడవలే అయిపోతావు. నీడంటే అర్థం ఏంటంటే అది నీడలాగే నీ వెనక వస్తుంది, కానీ అది నిజం కాదు, అది కనిపించదు. నువ్వు ఉంటేనే అక్కడ కనిపిస్తుంది. మనిషి యొక్క శరీరం కూడా దుఃఖంలో ఉన్న వారికి ఈ విధంగా అవుతుందని యోబు భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము కనిపిస్తూ ఉంటాం మనిషిలాగే, బాగానే అందముగానే ప్రతి ఒక్కరితో మాట్లాడుతాం, కానీ మనలో దుఃఖం ఏం చేస్తుందంటే మన అవయవాలను పని చేయకుండా చేస్తుంది. ఎందుకంటే మనలో దుఃఖాన్ని పెట్టుకొని మనం నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నాం అనుకుంటాం, కానీ ఆ దుఃఖం అనేది అవయవాలు అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు ఏం చేస్తుందంటే ప్రతి అవయవాన్ని గుండె చూడండి కొట్టుకున్నట్టే ఉంటుంది. శరణమని చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది కారణం ఏంటంటే కొన్ని దుఃఖాలు అనేవి, వ్యాధులు అనేవి నీ గుండెని పట్టి పీడించడం వల్ల అలా జరుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనం ఆరాధించే దేవుడు ధైర్యం ఇచ్చేవాడు. అందుకే భయపడకడని చాలా సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే 366 సార్లు బైబిల్లో భయపడకడని ఉంది. కారణం ఏంటంటే తెలుసా, ఏ ఒక్క రోజు కూడా నువ్వు భయపడకూడదని దేవుని యొక్క సంకల్పం ప్రియురాల. ఎందుకంటే మనము చూసుకుంటే ఒకవేళ ఆ దుఃఖం నుంచి మనం బయటికి రావాలంటే ఒక 3 విషయాలు నేను మీకు చెప్తాను. ఆ 3 విషయాలు చెప్పి నేను మీకు ముగిస్తాను. ఎందుకంటే దుఃఖం అనే సముద్రాన్ని మనం మొట్టమొదటిగా చదువుకున్న వాక్యం ఏంటండి, యెహోవా దుఃఖం అనే సముద్రాన్ని అంచివేసి దాని తరంగముల్ని లేకుండా చేస్తానని చెప్తా ఉన్నాడు.
ఎస్తేరు గ్రంథములో. ఆ దుఃఖమైన సముద్రము ఎలా ఆయన చేస్తా ఉన్నాడో కొన్ని మాటలు చెప్తాను ప్రియులారా. ఎందుకంటే ఎస్తేరు గ్రంథంలో మనం చూసుకుంటే 3-4 అధ్యాయాల్లో చదవద్దు కానీ నేను త్వరగా చెప్పేస్తాను. అక్కడ ఏమైనా ఉందండి, యూదులందరినీ చంపడానికి ఒక శాసనం బయలుదేరింది. ఎందువల్ల శాసనం బయలుదేరింది? అక్కడ ఆ మొర్దెకై అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆ మొర్దెకై భక్తిపరుడు ఉండి ఆయన చేసిన తప్ప, ఆయన ఏమీ తప్పు చేయలేదు, ఆయన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు అంటాడు. అక్కడ ఇంకొక ఆమె కనిపిస్తా ఉంది, ఎవరు? ఎస్తేరు. ఆమె తప్పు చేసిందంటే ఆమె కన్యక, ఎటువంటి పాపంలోనికి పని చేయనటువంటి ఆవిడ. అయితే అటువంటి మొర్దెకైను ఎస్తేరు ఉన్నటువంటి ఆమె దగ్గర ఏమని బయలుదేరింది తెలుసా? ఏ దేవుణ్ణి నమ్ముకున్న యూదులు ఉన్నారు కదా, వారందరినీ చంపేయండి. అక్కడ కారణం ఏంటంటే ఆ యొక్క మొర్దెకై, ఆ యొక్క హామాను ప్రధానమంత్రి, ఆయన నడుచుకొని వస్తున్న సమయంలో ఆ యొక్క హామానుకి ప్రతి ఒక్కరు వంగి దండం పెట్టాలి, నమస్కరించాలి. కానీ ఈ యొక్క మొర్దెకై చేసిన పని ఏంటంటే అతనికి నమస్కారం చేయలేదు, అతనికి వంగొని దండం పెట్టలేదు. అయితే అక్కడ ఉన్న సైనికులు కొంతమంది, అయ్యా నువ్వు నడుస్తుండేటప్పుడు అందరూ నీకు నమస్కరిస్తూ ఉన్నారు, అందరూ నీకు సాగిలు పడతా ఉన్నారు, కానీ ఒక మొర్దెకై మాత్రం సాగిలు పడట్లేదు. మొర్దెకైయే కాదు, అతని వెనక ఉన్న ప్రజలు కూడా సాగిలు పడట్లేదు అని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క ప్రధాన మంత్రి అయినటువంటి అతను ఏం చేస్తారో తెలుసా? హామాను అయితే ఈ మొర్దెకైని శిక్షించాలి, మొర్దెకైనే కాదు మొర్దెకైతో ఉన్న ప్రజలందరినీ శిక్షించాలని చెప్పి వారందరినీ చంపడానికి మరణ శాసనం బయలుదేరించాడు. ప్రియులారా, మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడ మొర్దెకై తప్పు చేయలేదు, ఎస్తేరు తప్పు చేయలేదు, కానీ అక్కడ శాసనం అనేది బయలుదేరింది. బయలుదేరిన వెంటనే ఆ యొక్క మొర్దెకై ఏమనాలి? దేవుడు దేవుడు అని నేను ఇంతకాలం దేవుని నమ్మాను, దేవుడు 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 అని నేను ఇంతకాలం దేవుని వెనక తిరిగాను, కానీ నా కుటుంబం పైనకి, నా యొక్క జనం పైనకి వచ్చిన కష్టం చూడు ఈ విధంగా ఉందని ఆయన సంకోచించాలి, దేవుని మీద అలగాలి, బాధపడాలి. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్క మనిషి ఇదే విధంగా చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ మొర్దెకై చేసిన పని ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 416వ పేజీ 1వ వచనం చదువుకుందాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేశాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఈ శాసనం బయలుదేరిందో ఇతను ఏం చేయాలంటే దేవుణ్ణి తిట్టుకోవాలి, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన ఏం చేశాడు తెలుసా? వెళ్ళిపోయాడంట. చూడండి, అక్కడ 15వ వచనంలో ఉంటది, షూషన్ అనే పట్టణానికి వెళ్ళిపోయాడంట. షూషన్ అనే పట్టణానికి వెళ్ళి బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా చూడయ్యా నా యొక్క బంధువులు ఆత్మీయులు ఎలా అయిపోతూ ఉన్నారు, వారి యొక్క పరిస్థితి ఈ విధంగా ఆ యొక్క హతము చేయడానికి ఆ యొక్క శాసనం బయలుదేరింది, విడిపించమని. ఎప్పుడైతే ఈ షూషాను పట్టణంలో ఈ యొక్క మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడో అదే రాజనగర్లో ఎవరు ప్రార్థన చేస్తా ఉన్నారు తెలుసా? ఈ ఎస్తేరు అమ్మగారు ప్రార్థన చేస్తా ఉన్నారు. వీరిద్దరు ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న తర్వాత వారి మీదకి వచ్చిన కష్టము ఎలా తొలగింది? ఒకసారి ఎస్తేరు గ్రంథం, అదే ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయము 15 నుంచి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా చూడండి. అక్కడ అప్పుడు మొర్దెకై ఓదా వర్ణమును తెల్లని వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన దోప వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడై రాజసముఖము నుండి బయలుదేరిను. అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషముందెను, మరియు యూదులకు క్షేమము ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానము అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగి. దేవుని స్తోత్రం. ఇక్కడ మొర్దెకై ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆ యొక్క శాసనం వచ్చి ఈ మొర్దెకైని చంపండి, ఈ యొక్క పట్టణంలో ఉన్న యూదులందరినీ నాశనం చేయండి అనేటప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ షూషను పట్టణంలో బహిరంగంగా ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఈ ఎస్తేరు గారు అదే రాజనగర్లో 127 సంస్థానములు ఉన్నాయి. అక్కడ ఆ 127 సంస్థానములో ఈమె ప్రార్థన చేసింది. వీరిద్దరు ప్రార్థన వల్ల ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క శాసనం తొలగిపోయింది. తొలగిపోవటమే కాదు, అక్కడ ఎవరైతే శాసనం ఇచ్చారో వారందరూ కలిసి వీరి దేవుడు గొప్పవాడని దేవునికి స్తోత్రగానం చేశారంట, దేవుని స్తుతించారంట. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ రోజు ఇదే పరిస్థితిలో మన సంఘంలో కొంతమంది ఉండొచ్చు, బయట కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే దుఃఖం అనే వ్యాధనకు వెళ్ళిపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకునే వారు ఉన్నారు, చాలా మంది శోకంలో కుమిలిపోయి చచ్చిపోయేద్దామా అనే నిర్ణయం తీసుకునే వారు ఉన్నారు. కానీ నీవు ఆరాధించే దేవుడు గొప్పవాడు.
గొప్పవాడు కనుక నువ్వేం చేయాలో తెలుసా? వీరి వలె మొట్టమొదటిగా మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. అయ్యా నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, అయ్యా నా బంధువుల పరిస్థితి ఎలా ఉంది, నేను నీతిగా జీవించలేకపోతున్నాను ప్రభువా, నీ చిత్తమైతే నన్ను విడిపించవా, నన్ను బాగు చేయవని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఈ మొర్దెకైలాగా ఎస్తేరులాగా ఎవరైతే దేవుని సన్నిధిలో మొర్ర పెడతారో వారిని దేవుడు ఒక ఉన్నతమైన శిఖరాల్లో చూడండి, ఒక గేటు దగ్గర కాపలావాడు మొర్దెకై, అటువంటి గేటు దగ్గర కాపలావాడిని ఏం చేశాడో తెలుసా? తీసుకెళ్లి రాజసింహాసనం మీద దేవుడు కూర్చుని పెట్టాడు. అంతేకాదు దేవుని స్తోత్రం, ఇక్కడున్న ప్రజలందరూ ఆ యూదులందరినీ పట్టుకొచ్చి స్తుతించడం మొదలు పెట్టారు, మీ దేవుడు గొప్పవాడని. ఈరోజు మనల్ని బట్టి మనం దేవుని సన్నిధిలో మొర్ర పెడితే, మన పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో మొర్ర పెడితే దేవుడు అదే ఘనత మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇక రెండోదిగా చూసి మొట్టమొదటిది మొర్ర పట్టాలి, రెండోదిగా చూసుకుంటే మనము కనిపెట్టాలి ప్రియులారా. ఆ కనిపెట్టడం ఎలా అంటే, మనం బైబిల్లో ఒక వ్యక్తిని చూద్దాం. దావీదు యొక్క జీవితం మనందరికీ తెలిసిందే. దావీదు యొక్క జీవితం అద్భుతం. బాలుడుగా ఉండేటప్పుడు దేవుని దగ్గరికి రాకపోయినప్పుడు ఆనందంగా దేవుని పాటలు పాడుకుంటూ ఆనందంగా గొర్రెలు కాసుకుంటూ తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన విధంగా బ్రతికిన వాడు దావీదు. అటువంటి దావీదు ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త వచ్చి దేవుడు ఆ యొక్క దావీదు మీద చేయి పెట్టి నువ్వు రాజు అవుతావు అని అభిషేకించాడు, అక్కడితో కథ మారిపోయింది ప్రియులారా. దావీదు యొక్క జీవితం అతలాకుతలం అయిపోయింది. అదే పరిస్థితిలో దావీదు ఏమనుకోవాలో తెలుసా? ఏంటయ్యా, నేను నిన్ను స్తుతించుకుంటూ నేను ఘనపరుచుకుంటూ నేను ఈ యొక్క అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఆ సమూయేలు ప్రవక్తను పంపించావో, నా మీద అభిషేకం పెట్టి చేయి పెట్టాడో, నా పరిస్థితి ఎందుకు ఇలా తలకిందులు అయిపోతుంది, కష్టాలు నష్టాలు, అరణ్యం గుండా పరిగెడతా ఉన్నాను. నేనేమో రాజునవుతావని నువ్వు అన్నావు, కానీ నేను అరణ్యంలో ఆ చెప్పులు లేకుండా పరిగెడతానని బాధపడాలి. కానీ ప్రియులారా, అతను దావీదు ఏం చేశాడు తెలుసా? కనిపెట్టాడు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నిజ దేవుడు. ఎంతగా బాధపడ్డాడో తెలుసు దావీదు. ఒకసారి చూద్దాం, కీర్తనల గ్రంథము 102వ కీర్తన, కీర్తనల గ్రంథము 102వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె, చూడండి ఇవన్నీ నా మాటలు కాదు ప్రియులారా, దావీదు కూడా కష్టంలో ఉండేటప్పుడు మాట్లాడిన మాటలు. 102వ కీర్తన 5వ వచనం చదవండి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మర్చిపోతున్నాను. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలో గూడబోతును పోలి ఉన్నాను, పాడైన స్థలముల్లో పగటి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. చూడండి, 10వ వచనంకి వచ్చేసరికి నీ పానీయంతో, నా పానీయంతో కన్నీళ్లు కలుపు, అంటే ఆయన అన్నం తినేటప్పుడు అంట ఆ కన్నీళ్ళు అనమాట అన్నంలో పడుతున్నాయంట. పడి ఆ పానీయంతో కన్నీళ్లు కలుపుకొనిచున్నానని, అంటే ఇంత బాధలో ఇంత వ్యాధంతో రాస్తున్నటువంటి కీర్తన. ఆ కీర్తన మొట్టమొదటిలో చూడండి, 102వ కీర్తనలో ముందుగా ఒక మాట ఉంది, దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని మొర్ర పెట్టిన ప్రార్థన. అతను ప్రాణము సొక్కిపోయింది. సొక్కడం అంటే అర్థం ఏంటండి? ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడు ఏడ్చి 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 గొక్క పెట్టిన తర్వాత అని బెక్కులు పెడతాడు, అంటే వాడు ప్రాణం సొక్కిపోయింది, వాడు మరి ఆచడానికి వాడికి ఓపిక లేదు. అదే పరిస్థితిలోకి దావీదు వెళ్ళిపోయాడు ప్రియులారా. తన ప్రాణమాట సొక్కిపోయినంతగా దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత చెప్తా ఉన్నాడు, అయ్యా నేను అడవిలో ఒంటరి పెట్టవలే ఉండిపోతా ఉన్నాను, నేను నా కన్నీళ్ళతో నేను అన్నము కలుపుకొని తింటా ఉన్నాను అయ్యా, ఇంత ఘోరమైన పరిస్థితులకు నన్ను తీసుకుని వచ్చేసావని అక్కడ దావీదు దేవునికి నిందించలేదు ప్రియులారా, బాధపడతా ఉన్నాడు. కానీ దావీదుకు నమ్మకం ఏంటో తెలుసా? నేను నమ్ముకున్న దేవుడు ఒక రోజు నన్ను శిఖరాల మీద నిలబెడతాడు. పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా కాపాడిన దేవుడు, నేను నమ్మిన దేవుడు నన్ను కూడా ఒక దినమున ఆయన కాపాడుతాడని ఆయన విశ్వసించాడు ప్రియులారా. విశ్వసించడం వలన ఆయన ఒక దినమున దేవుడు అభిషేకించిన రొట్టె దావీదు కూడా కనిపెట్టుకొని ఉన్నాడు, దేవుని కొరకు రాజుగా ఉన్నాడు. దావీదు ఎన్ని సంవత్సరాలు అంటే రాజ్యాన్ని పరిపాలించాడు? 40 సంవత్సరాలు ఏకదాటిగా, ఏ ఒక్కరు పోటీ లేకుండా తను చెప్పిందే శాసనం, తను చెప్పిందే మాట, దేవుని కొరకు నిలబడినటువంటి దావీదు ప్రియులారా. ఈరోజు మనము కూడా మొట్టమొదటిగా ఆ మొర్దెకై ఎస్తేరులాగా మనం ఏం చేయాలి? మనకున్న కష్టం బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు వారి వలె ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని నిలబెడతాడు. రెండోదిగా చూసుకుంటే ఆ యొక్క దుఃఖము వేదనని కలిగి నలిగిపోయినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాలు పట్టుకొని నువ్వు కనిపెట్టుకొని ఉండటం నేర్చుకోవాలి ప్రియులారా. ఇక ఆఖరిగా చూసుకుంటే మొట్టమొదటిది మొరపెట్టాలి, రెండోది కనిపెట్టాలి, మూడోది విడిచిపెట్టాలి ప్రియులారా. ఒకవేళ దేవునికి అయిష్టమైన కార్యాలు నీ జీవితంలో ఏమైనా ఉంటే నీవు అవి విడిచిపెట్టాలి. ఎప్పుడైతే అలా విడిచిపెడతావో, చాలా మంది
కోపం ఉంటుంది, దేవునికి ఇష్టం లేదు, ఆ కోపాన్ని విడిచిపెట్టాలి. కొంతమందికి ద్వేషం ఉంటుంది, ఇతరులని అసహించుకోవడం, ఆ ద్వేషం దేవునికి ఇష్టం లేదు, ఎందుకంటే దేవుడు ప్రేమించమన్నాడు కనుక నువ్వు ఆ ద్వేషాన్ని విడిచిపెట్టుకోవాలి. ఒకవేళ నీ మీద పక్కన ఉన్నవారు ఈ లేనిపోయిన మాటలు ఒకవేళ చెప్పినా నువ్వు వారిని ప్రేమించగలిగితే అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు మంచివాడుగా కనబడతావు. అయ్యో నా ప్రియురాలు, వారు అతన్ని ద్వేషించుకున్నా, అతన్ని హింసించినా, అతన్ని లేనిపోయిన మాట్లాడినా సరే, నా కుమార్తె చూసావా నా యందు విశ్వాసం ఉంచిందనే ఆయన ఎప్పుడు నీ వైపే చూడటం మొదలు పెడతారు ప్రియులారా. కనుక బైబిల్లో కూడా అటువంటి తల్లి ఒక తల్లి ఉంది, ఎవరంటే నయోమి. ఆ నయోమికి కూడా అదే సంఘటన వచ్చి ఆమె ఒక మాట అంటది, ఏమని అంటదంటే, నాకు గుండెల్లో గూడు కొట్టుకొని యెహోవా నాకు దుఃఖము కలుగు చేసిన. ఆ మాట చూద్దాం ఒకసారి. రూతు గ్రంథము 1వ అధ్యాయము నేను రెఫరెన్స్ రాయలేదు, చెప్తాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం. పేజ్ నెంబర్ 221. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగు చేసిన కనుక నన్ను నయోమి అనక మారానండి. నయోమి అంటే అర్థం ఏంటండి? మంచిది, మధురమైనది. అటువంటిది ఆమె అంటుంది, నన్ను మధురమని పిలకండి. మారా అంటే అర్థం ఏంటి? చేదు. అయితే నన్ను చేద్దని పిలండి, ఎందుకంటే దేవుడు నాకు దుఃఖము కలుగు చేశాడు అంటది. కానీ నిజంగా దేవుడు తనకు దుఃఖం కలుగు చేశాడా? లేదు. తనకు కలిగిన కష్టం ఏంటంటే ఆ బెత్లెహేములో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చింది రావడంతో ఇక్కడ నేను బ్రతకలేనేమో, ఇక్కడ నేను జీవించలేనేమో, నన్ను ఆదరించేవారు లేరని చెప్పి ఆమె అక్కడ నుంచి మోయాబు దేశానికి వచ్చింది. ప్రియులారా, చాలా మంది చేసిన పరిస్థితి ఇదే. మన సంఘములో కావచ్చు, బయట కావచ్చు, దేవుని దగ్గరకు వచ్చి కొన్ని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత మరలా దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆ దేవుని విడిచి బయటికి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈ నయోమి వలె. నయోమి జీవితం ఒకప్పుడు అందమైన జీవితము, అన్ని సకల ఐశ్వర్యాలతో కలిగినటువంటి జీవితం, బంధువులు, స్నేహితులు, చుట్టాలు అందరూ తన చుట్టూ ఉన్నారు. అటువంటి బెత్లెహేములో నుంచి ఇక్కడ కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశానికి వచ్చింది. దేవుని విడిచిపెట్టి వచ్చిన ఆమెకి ఏమైనా న్యాయం జరిగిందా? లేదు. తనకున్న 2 కొడుకులు చనిపోయారు, ఆమె భర్త కూడా చనిపోయాడు. అంటే ఒకే కుటుంబంలో 3 విధవరాండ్రులుగా మారిపోయింది తన జీవితము. కానీ మరలా ఎప్పుడైతే నేను నమ్మిన దేవుడు నా దేవుడు గొప్పవాడు అని చెప్పి మరలా అదే బెత్లెహేముకి బయలుదేరిన తర్వాత ఆమె ఒక అధిపతిగా మారిపోయింది. ప్రియులారా, తనకు కోడలు ఎవరండి? రూతు గారు. ఆ రూతుని బట్టి తనకి ఉన్నతమైన స్థానం లభించింది. ప్రియులారా, ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో మనం కూడా దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు తెలుసా ఆ యొక్క నయోమికి. ఎందుకంటే నయోమి వంశములో నుంచి ఎవరు వచ్చారండి? మొట్టమొదటిగా ఓబేదు వచ్చాడు. ఓబేదు తర్వాత యెషయా వచ్చాడు. యెషయా తర్వాత దావీదు వచ్చాడు. దావీదు తర్వాత లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు మార్చాలి, ఒక వ్యక్తిని దేవుడు ఆ ఉన్నతమైన శిఖరాలకి నిలబెట్టాలంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మొదలు పెట్టాలి ప్రియులారా. రెండోదిగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. మూడోదిగా దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టం లేనివన్నీ మనం విడిచిపెట్టాలి. ఎవరైతే అలా జీవిస్తారో వారికి దేవుడు ఉన్నతమైన శిఖరాలకి తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి వందనాలు. ఈ చక్కని మాటల ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరచును గాక. మరి మొర్రపెట్టాలి, కనిపెట్టాలి, విడిచిపెట్టాలి. ఏంటమ్మా? నీవు నాకు మొర్రపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. దేవుడి కొరకు కనిపెట్టాలి. ఏమండి, బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు దేవుడు వచ్చినంత వరకు కనిపెట్టుకుని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, రెండోని శబ్దం వచ్చింది, దండరేశారు. టక్కనే వీళ్ళందరూ కూడా వాళ్తున్నట్టుగా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఉండిపోయారు, విడవబడ్డారు. కాబట్టి మొరపెట్టాలి, కనిపెట్టాలి, విడిచిపెట్టాలి.